ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. షాలోమ్. మీ అందరికీ దేవుని సమాధానం కలుగును గాక. ఆమేన్. పిల్లలు ఇలాగా కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో చూపించారు. దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. పిల్లల డేస్ ఆర్ ఇన్ సో డేంజర్. ఇలాంటి దినాల్లో కూడా దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతూ నడిపిస్తున్న మరి దేవునికి మరి ఏమిచ్చి మనం రుణం తీర్చగలం? ఏమి ఇచ్చిన రుణం తీరుతుంది? పిల్లల బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. కృతజ్ఞత కలిగి ఉండటమే తప్ప, పిల్లల ఆయన్ని మహింపరచడం తప్ప, ఆయన కొరకు బ్రతకడం తప్ప మరి ఏం చేయగలం? ఎనివే పిల్లల మరి చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క పేర్ల గురించి. ప్రతి పేరు కూడా అది ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన సుగుణాలను సూచిస్తూ ఉంది. ఈ రాత్రి కూడా దేవుని యొక్క మరొక పేరుని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఆది కాండంలోకి రండి ఒకసారి. ఆది కాండం చాప్టర్ 15 జెనసిస్ చాప్టర్ 15 మొదటి వచనాన్ని చదవాలని కోరుతున్నాను. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికములగునని చెప్పాను. పిల్లరా, ఇది జరిగిన తర్వాత పిల్లరా మరి చాలా భయంకరమైన పరిస్థితులు అబ్రహాం జీవితంలోకి వచ్చేసాయి. కారణం ఏంటంటే లోతుని బట్టి. పిల్లరా, దేవునికి అవిధేయుడైన వ్యక్తి ద్వారా, శరీర సంబంధమైన వ్యక్తుల ద్వారా ఎప్పుడు మనకి సమస్య. ఆల్వేస్ ఇట్ విల్ బీ ప్రాబ్లమ్ టు అస్. సో వీలైనంత మటుకు శరీర సంబంధమైన మనుషుల్ని, శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారి నుంచి దూరంగా ఉండటం మంచిది. ఆత్మీయులు పిల్లరా, అది చాలా ఇబ్బంది. అది మరి అబ్రహాం జీవితంలో కూడా లోతు వల్ల చాలా ఇబ్బందులు పడి యుద్ధానికి వెళ్ళి విడుదల చేసుకుని వచ్చి అక్కడ మరి మెల్కీసెదెకు కలుసుకుంటాడు. మరి అన్నిటిలో కూడా దశంభాగం ఇస్తాడు. అక్కడి నుంచి అలసిపోయి వచ్చిన తర్వాత మరి అబ్రహాం అలసిపోయి ఉన్న తర్వాత 14వ అధ్యాయంలో ఫుల్గా అలసిపోతాడు. 15వ అధ్యాయం మొదట్లో పిల్లల యెహోవా వాక్కు అబ్రహాముని దర్శించి, పిల్లల యెహోవా వాక్యం అంటే యేసుప్రభువే. యేసుప్రభు అబ్రహాముని దర్శించి, అబ్రామా భయపడద్దు, ఫియర్ నాట్, నేను నీకు కేడము. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడే మనకు కేడము. హల్లెలూయా. కేడమై ఉన్న దేవుడు, కేడమే. పిల్లరా చూస్తే కేడమ్ అనే మాట ఇంగ్లీష్లో కేడమ్ అనే మాట షీల్డ్ అని రాయబడింది. SHIELD, షీల్డ్. ఆయనే మన కేడము, ఆయనే మన షీల్డ్గా మరి మనం చూస్తున్నాం. పిల్లల మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతూ మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. పిల్లల 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చూడండి. 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన అంటే దేవుడు నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. చాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు చెప్తూ, ఆయన నీకు సహాయకరమైన కేడము. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నేను నీ కేడము అబ్రహాం, ఐఎమ్ యువర్ షీల్డ్. పిల్లలు, కేడేమో అనే మాట చాలాసార్లు మనం వినుంటాం. కేడెం అంటే ఏంటి, అర్థం ఏంటి? పిల్లల, సైన్యం యుద్ధం చేసేటప్పుడు మరి సైన్యాధిపతులు మరి వాడే ఒక మరి యుద్ధ ఆయుధము. పిల్లల, ఇట్స్ యూజ్డ్ యాజ్ ఎ ప్రొటెక్షన్ అగైనెస్ట్ బ్లోస్ అండ్ మిసైల్స్. బ్లోస్ అండ్ మరి ప్రొటెక్టివ్ ఆర్మర్ అంటారు దాన్ని. ప్రొటెక్టివ్ ఆర్మర్ అది కాపాడే ఒక ఆయుధం. పిల్లల, బ్లోస్ అంటే వారు విసిరే రాళ్ళు కానీ, పెద్ద మరి బరువులు కానీ దెబ్బలు తగలకుండా కాపాడే ఒక మరి యుద్ధ ఆయుధం. వారు శత్రువులు వేసే మిసైల్స్ ఆపగలిగే గొప్ప ఆయుధం. ఎగెనెస్ట్
అబ్రాసివ్ డిర్ట్. ప్రియులారా, ఆ సమయంలో ఆ యుద్ధ భూమిలో వచ్చే ఆ రాపిడికి ధూళి దుమ్ము లేచిపోతుంది చూసారా, అది కళ్ళలో పడకుండా మరి ఆపగలిగే మరి ఒక ఆయుధం. అంతేకాదు ఇట్ విల్ యూజ్ ఇట్ ఫర్ అటాక్స్, శత్రువులకి అటాక్స్కి వ్యతిరేకంగా. అండ్ ఆల్సో ఫ్లేమింగ్ ఆర్మర్స్, అగ్ని బాణములకి చివరిలో ప్రియులారా మరి అగ్ని పెట్టి దాన్ని బాణంగా ఉపయోగిస్తే అవి శత్రువులకి టెంట్స్, శత్రువులకి మరి అవన్నీ కాలిపోయే పరిస్థితులు కనబడతాయి. వాటి నుండి ఆపగలిగే గొప్ప ఆయుధం. అంతేకాదు ప్రియులారా, కాంబాట్ అంటే ప్రియులారా కొన్నిసార్లు ఎటువైపు నుంచి వచ్చేస్తుంది శత్రువు తెలియదు, ముందు వైపు నుంచి వెనక వైపు నుంచి రకరకాలుగా అటాక్స్ చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ప్రాణాన్ని కాపాడే గొప్ప ఆయుధము కేడమంటారు, దాన్ని ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు. దేవుడు అంటున్నాడు, నేనే నీకు కేడమును. ఈ భయంకరమైన దినాల్లో గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. ప్రియులారా, దేవుడు మనకి కవచంగా లేకపోతే కేడముగా ఉండి కాపాడాలని ఇష్టపడతాడు. మొట్టమొదటిగా ప్రియులారా, ఈ యొక్క కేడము, వాట్ దిస్ షీల్డ్ విల్ బి యూజ్డ్ ఫర్, ఇట్ విల్ బి ఫర్ అవర్ ప్రొటెక్షన్. అది మనకు గొప్ప కాపుదలుగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడాను. ఇశ్రాయేలును కాపాడువాడు కురుకుడు, నిద్రపోడు. ఎంత అద్భుతమైన మాట. కీర్తనల కదా 121వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 121 Psalms 121:4 లేకపోతే 3వ వచనం చదవండి. 3వ వచనం, ఆయన నీ పాదము తొట్టెల్లనియడు. yes, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కుడి పక్కన ఆయన మనకి నీడగా ఉంటాడంట. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా రాకుండా యెహోవా ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. He will be your protector. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఒక మాట చెప్పిన, ఏ రోగమైనా, ఏ జబ్బు అయినా, ఏ వ్యాధి అయినా, ఏ వైరస్ అయినా తాకినా నేను తాకుండా కాపాడుతాడు. ఒకవేళ ఎప్పటికీ ఎవరైనా బలహీనతలతో ఉంటే నీ ప్రాణమును తాకే అధికారం దేనికి లేదు. ఆమేన్. మరణమును తప్పించుట దేవుడిని యెహోవా వశమున ఉంది. నీ ప్రాణమును తాకడానికి సాతానికి అధికారం ఇవ్వడాయన. యోబు దినాల్లో ప్రభు అంటాడు, నువ్వు ఆయన శరీరాన్ని తాకు, ఆయన పరిస్థితులు, ఆయన వ్యాపారాలు, ఆయన ఆస్తుపాస్తులు అందరినీ తాకొచ్చు, కానీ యోబు ప్రాణాన్ని తాకే అధికారం నేను నీకు ఇవ్వనంటాడు. హల్లెలూయా. He will protect your soul. నీ ప్రాణమును కాపాడుతాడు ఆయన. He will protect you, my brother, my sister. He will be your shield. ఆయన నీకు నాకు కేడముగా ఉంటాడు. యెషయా 41:10 Isaiah 41:10 బైబిల్ సేస్. చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి యెషయా 41:10 దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియో నేను నీకు తోడైనాను. భయపడకము, నేను నీకు తోడై, నేను నీకు దేవుణ్ణి. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడు నేనే. భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. బూదిగంతం నుండి దాని కొనల నుండి పేరు పెట్టి పిలుచుకొనిన వాడా, నేను ఏర్పరచుకొనిన బిడ్డ, భయపడద్దు. 43వ అధ్యాయం యెషయా 2వ వచనం. ఈ మాట అసలు బ్యూటిఫుల్ మాట. అందరూ చూడండి ఎలా కాపాడుతాడో, ఎలా మనకి కేడముగా ఉంటాడు. 43:2 నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదులలో బడి నువ్వు వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలల నుండి కాల్చవు. జలములలో బడి, నదుల్లో బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద నుంచి పొర్లి పారవు. ఇట్ విల్ నాట్ ఓవర్ఫ్లో అపాన్ యూ. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫైర్, ఇట్ విల్ నాట్ టచ్ యూ, ఇట్ విల్ నాట్ బర్న్ యూ. జ్వాలలు నిన్ను ముంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదు. నేను నిన్ను కాపాడుతాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఐ ఆమ్ యువర్ షీల్డ్. బట్ గాడ్ సేస్, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతాను. ప్రియులారా, మన బలహీనతలు ఎందుకు కాపాడుతాడు? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12:10. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2 Corinthians chapter 12:10. 12:10. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడు. ఆమేన్.
కనుక స్త్రీ నిమిత్తము నాకు కలిగిన కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతోషిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ అంటాడు పౌలు గారు. నా బలహీనతల్లో, నా నిందల్లో, నా శ్రమల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో నేను భయపట్ల. ఎందుకో తెలుసా? నేను సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయన కృప నాకు తోడయింది. కాపాడుతాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ. యెహోషువ గ్రంథం 1:5 మనం చూస్తే, యెహోషువ గ్రంథం 1:5 ఎప్పటి వరకు కాపాడుతాడు? అప్ టు వెన్? అప్ టు ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. 1:5 యెహోషువ గ్రంథం 1:5. జాషువా చాప్టర్ 1:5. రీడ్ ఎవ్రీబడి లౌడ్లీ. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు. ఏ దురాత్మ నీ ముందు నిలబడలేదు. నో ఈవిల్ స్పిరిట్, నో విచ్ క్రాఫ్ట్ పవర్, నో ఎనిమీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ యాజ్ యు ఆర్ లివింగ్ టిల్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ బ్రతుకు దినములన్నట్లు ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు. నేను మోషేకు తోడయ్యుండు. యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్ ఐ విల్ బి విత్ యూ. నీకు తోడై. మోషేకి ఎలా తోడై ఉన్నాను? ఒకసారి మోషే గారిని అడుగుతాం. మోసెస్ అన్నా, దైవజనుడు మోషేని అడుగుతాం, అన్నా దేవుడు నీకు ఎలా తోడైనాడు అన్నా? మోషే అంటాడు, అయ్యో బాబోయ్, ఐగుప్తులో నాకు ఆయన ఎలా తోడైనాడు తెలుసా? అద్భుతం, మిరకల్. ఐగుప్తులో పిల్లరా ఆ అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఫరో చేతుల నుంచి ఇజ్రాయెల్ని విడిపించుకొని బయటకు వస్తున్నప్పుడు వెన్నెంటనే ఉండి, నీడగా ఉండి, తోడుగా ఉండి, how God was with Moses, done miracles and wonders. Same way I will be with you. Joshua, యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను. పిల్లరా ఆయన కేడముగా ఆయన తోడై ఉంటాడు. పిల్లరా రెండవదిగా మనం చూస్తే ఈ కేడము దేనికి పడుతుందంటే సైన్యములు, సైన్య అధికారులు. పిల్లరా మరి వారు వాడతారు. వారి చేతుల్లో ఉంటుంది ఈ కేడం. వారి చేతుల్లో ఉంటుంది. ఒక చేతిలో మరి షీల్డ్ కేడం ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, కత్తి ఉంటుంది. పిల్లరా కత్తితో యుద్ధం చేస్తుంటారు, దీంతో ఆపుతుంటారు. పిల్లరా ఆపుతుంటారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు కేడము. ఒక సైన్యం వలె, సైనికులు పట్టుకున్న పిల్లల షీల్డ్ వలె నీ మీదకి ఏ శత్రువు దొమ్మిగా రాకుండా, ఏ మనుషుడు నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతాడు. మనుషుల చేతులోంచి కాపాడుతాడు, యుద్ధంలో కాపాడుతాడు నిన్ను, యుద్ధ భూమిలో నిన్ను కాపాడుతాడు. నువ్వు దేంతో యుద్ధం చేస్తున్నావు? విత్ విచ్ థింగ్ యూఆర్ ఫైటింగ్ ఐ డోంట్ నో. యూ మే బీ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావేమో నాకు తెలీదు. మనుషుల చేతులు పడిపోకుండా దేవుడు, వేటగాని చేతులు పడిపోకుండా దేవుడు నిన్ను ఒక సైన్యం కాపాడినట్లుగా, ఒక సైనికుడిని కేడము కాపాడినట్లుగా దేవుడిని కాపాడుతాడు. కీర్తన 124:4 ఉందన్నమాట. అద్భుతమైన మాట. 124 కీర్తన 4 వచ్చిన 124:4 మొదటి వచ్చిన చదివినా. 124:1 మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే, వారి ఆగ్రహము మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడైండుని ఎడల వారు మన ప్రాణములతోనే మింగివేసి ఉందురు. భక్తుడు దావీదు అంటున్నాడు, మనుషులు నా మీదకి లేచినప్పుడు, పిల్లరా శత్రువులు నా మీదకి లేచినప్పుడు, సౌలు లేచాడు, ఒక పక్క ఫిలిస్తీయులు లేచారు, గోలియాతు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులే. పిల్లరా మరి సౌలు కుమారుడు మరి తప్ప మిగతా వాళ్ళందరూ శత్రువులే. వాళ్ళందరూ నా మీదకి లేచినప్పుడు దేవుడు తోడై ఉండకపోతే వారు ప్రాణంతోనే మింగేసి ఉందరు నన్ను. కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను బ్రతికి పట్టుకట్టి సింహాసనాన్ని అధిష్ఠించాను. పిల్లరా మనుషుల మీదకి లేచినప్పుడు 6వ వచనం కూడా చదువు తల్లి. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగించి యెహోవా స్తుతినందును గాక. బాగా చదవాల. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడి ఉన్నది, మనం తప్పించుకొని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. వేటగాని చేతుల్లో నుండి దేవుడిని తప్పించాడు.
ఉరి తెంపబడింది. నిన్ను పట్టుకోవాలని సాతానుడు వేసిన ఉరితాళ్ళని తెంపేస్తాడు ప్రభు. ఉరి తెంపబడింది, నువ్వు తప్పించబడి ఉన్నావు. వేటగాడి చేతిలో సాతానుడు వేటగాడు, వాడి చేతులు దేవుడిని తప్పించి మనుషులు వ్యతిరేకంగా లేచినప్పుడు, శత్రువులు లేచినప్పుడు, యుద్ధ భూమిలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, పోరాటాలు జరుగుతున్నప్పుడు వాటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ కేడెము, ఆయన నీ కేడెము. ఇంకా ఈ కీడెముగా ఇంకెలా కాపాడుతాడు? ఇంకా దేని నుంచి కాపాడుతాడు? కీడెముగా. తెస్సలోనికీయులకు రాయబడిన రెండో పత్రిక, తెస్సలోనికీయులకు రాయబడిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం, 3:3. అయితే ప్రభు నమ్మదగినవాడు, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కీడెముగా దేని నుంచి కాపాడుతాడు? దుష్టత్వము నుండి కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి అనే దగ్గర, దుష్టత్వము నుండి దాని దగ్గర చూడండి, ఫుట్ ప్రింట్స్లో 3 నెంబర్స్ కింద ఏముందండి? దుష్టుడు అంటే ఎవడండి? సాతానుడు. సాతాను నుండి, సాతాను చేతుల నుండి నిన్ను కాపాడుతాడు. సాతానుడు ఎన్ని పన్నాగాలు పనినా దేవుడిని కాపాడుతాడు. వాడి ప్రయత్నాల్లో, వాడి కుయుక్తుల్లో నుండి, వాడి యొక్క ప్లాన్స్లో నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. పుల్లరా మరి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని సామెత ఉంది. సాతాను కూడా శతకోటి ప్లాన్ చేసినా మన ప్రభు దగ్గర అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. సాతాను చేతిలో నుండి నువ్వు పడకుండా దేవుడిని కాపాడుతాడు. దాట్స్ ఇట్. వాడు ప్లాన్ ఏంటండి? వాడు పిల్లరా, వాడు ఏం చేస్తాడు తెలుసండి? వాడు కనిపెడుతుంటాడు, గోతుగాడి నక్కలాగా. అలా ఎప్పుడు దొరుకుతామా? ఎప్పుడు అవకాశం వస్తుందా? ఎప్పుడు ప్రార్థన బలహీనం అవుతాడా? ఎప్పుడు దొరుకుతాడా? అప్పుడు అటాక్ చేద్దామని చూస్తుంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో భక్తుడు ఎంత అద్భుతంగా రాశాడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం అందరూ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ సీ. నిబ్బరమైన బుద్ధి గలవారే ఎలా ఉండాలట? మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడు అంటే అర్థం ఏంటంటే తెలుగే సూర్యుడు అని కాదు. కళ్ళు తెరిచి తెలుగే సూర్యుడు అది కాదు మెలకువ అంటే. మెలకువగా ఉండడం అంటే ఎలర్ట్గా ఉండమని. అంటే ఏమంటారు తెలుగులో? ఎలర్ట్ అంటే తెలివిగా ఉండమని. తెలివిగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవడొస్తాడు? ఇంటెలిజెన్స్ చూసారా? బార్డర్స్ దగ్గర కంటి మీద కునుకులు ఎక్కడ అలా గెన్ పట్టుకుని రెడీగా ఉంటారు. ఆ చెయ్యేది అక్కడ వేసి ఏమంటుందని ట్రిగ్గర్ మీద చెయ్యేసి అలా రెడీగా. ఇది ఎప్పుడు ఏ శత్రువు వస్తాడో తెలియదు. మెలకువగా ఉండాలి. దేవుని ప్రజలు మెలకువగా ఉండాలి. డేగ కన్నుతో కనిపెట్టాలి. ఎప్పుడు ఎవడొస్తాడో అటాక్ చేస్తాడో చూడాలి. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహం వలె ఎవడు మృంగుదలని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఈ కొంపకి ఆ కొంపకి అక్కడ అదే పని, ఇంకేం పని లేదు. ఇటు అటు తిరుగుతూ ఎవడో దొరుకుతాడా? ఎవడు మెలకువగా లేడా? ఎవడు నిద్రపోతున్నాడా ఆత్మలో? ఎవడు బలహీనంగా ఉన్నాడా? టాక్న పని చేసి కొడతాడు అంతే. అయితే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దుష్టు నుండి దేవుడు నిన్ను ఒక కేడెములే కాపాడతాడు. ఆమేన్. ఆయనే మన కేడెము. హీస్ అవర్ షీల్డ్. ఆయన పేరు యెహోవా కేడెము. దేవుడే మన కేడెము. లార్డ్ ఇస్ అవర్ షీల్డ్. దుష్టు నుండి దేవుడు తప్పిస్తాడు. సాతాను చేతిలో పడకుండా దేవుడిని తప్పిస్తాడు. 3వది. 4వది దేన్ని తప్పిస్తాడు దేవుడు? కేడెముగా ఉండి. హౌ హీ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ విచ్ థింగ్స్? కొందరు రాయబడిన మొదటి పత్రిక 10:13. కొందరు రాయబడిన మొదటి పత్రిక 10:13. 10:13. యా.
సాధారణముగా మనుషులకు కలుగు ఆ, శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదా? దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని మిమ్మల్ని శోధింపనివ్వడు. అంతేకాదు సహింపగలుటకు ఆ. ఆయన శోధనతో కూడా ఆ. తప్పించుకుని మార్గమును కలుగజేయను. ఉమ్, కాబట్టి ఉమ్. పిల్లరా, ఇక్కడ శోధన నుండి తప్పిస్తాడు, శోధన రాకుండా కాపాడుతాడు. పిల్లరా, సాతానుడు శోధన. పిల్లల దేవుని వాక్యం చెప్తుంది, పిల్లరా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, జనరల్గా వచ్చే శోధన తప్ప మరి ఏవి దేవుడు అనుమతించడు నీ దగ్గర రావడానికి. అది మన ప్రభువులో ఉన్న ప్రత్యేకత. శోధనలన్నీ మరి ఏమవుతున్నాయి శోధనలో? వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? కేడెములాగా ఆపేస్తున్నాడు కేడెములు. ఆ కేడెము కానీ తీసాడంటే అసలు మనం బతకగలమండి. ఒక్కసారి కేడెము తప్పించాడంటే, ఒక్కసారి ఆయన కాపుదలు తీసాడంటే ఏమైపోతుందో తెలుసండి? శోధన మీద శోధన, శోధన మీద శోధన, శోధన, వాడికి మించిన తాతలాంటి శోధన ఇంకా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఎందుకు అవి మనకు రావట్లేదు? మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన మనకు కేడెముగా ఉన్నాడు. ప్రతి శోధన పిల్లల సాతానుడు శోధిస్తాడు, దేవుడేమో పరిశోధిస్తాడు. పిల్లల సాతానుడు శోధిస్తాడు, వాడు శోధకుడు. యేసు ప్రభు వారినే శోధించాడు. మత్తయి సువార్తలో ఉంది పిల్లల, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముని పిమ్మట ఆయన ఆకలి గనుగా పిల్లరా శోధకుడు, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, ఆడి పేరు ఏం పేరంటే శోధకుడు. శోధనలు పిల్లరా చివరికి ప్రభు ఏమన్నారండి? 10వ వచనంలో యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. హల్లెలూయా. శోధకుడితో ప్రభు ఏమంటాడు? సాతానా పొమ్ము, గో. ఇంకేమంటాడు? నీ ప్రభు అని దేవుని మొక్కి ఆయన నువ్వు శోధించడానికి ఎవరిచ్చిన అధికారం? పో అంటాడంతే, గో అంటాడంతే. గో అనేసరికి ఆ సిగ్గులేనుడు, ఆ నల్లోడు, ఇప్పుడు ఆ ఫూల్, ఆ భ్రష్టుడు, అపవిత్రుడు, ఆ చీకటే, ఎన్నెన్నా అనొచ్చండి. పో అంటే చాలంటే ఇంకదే పోవడం వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఆయన కేడెములాగా మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. పిల్లరా, ఎంత మంచి దేవుడు అండి. సాతాను చేతిలో నుండి మనల్ని కాపాడుతాడు, కాపాడుతాడు. పిల్లరా, కీర్తన 56:9 శత్రువు చేతిలోంచి కాపాడుతాడు, 56:9. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతారు. నా శత్రువులు వెనుకకు తిరుగుతారు. శత్రువు అంటే సాతానుడే, వెనుకకు తిరుగుతాడు. శత్రువుతో దేవుడే యుద్ధం చేస్తాడు. శత్రువు యొక్క అగ్ని బాణాలు నీ మీదకి రాకుండా, చూడరా, వాడు అగ్ని బాణాలు నీ మీదకి రాకుండా ప్రభు ఒక కేడెం వాళ్ళని కాపాడుతాడు. కీర్తన గ్రంథం శత్రువుతో దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. 10,000 మంది దండెత్తి ఎంతమంది? 1000 మంది 10,000 మంది? 10,000 మంది తక్కువ ఎక్కువ? 10,000 మంది కత్తులు కటాలను పట్టుకుని దండెత్తి నా మీద. నేను ఒక్కడనే 10,000 మంది వచ్చినా దావీదు అంటాడు, నేను భయపడను. ఎందుకు భయపడంటే నా దేవుడు నా పక్షంగా ఉండి నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతాడు ఒక దెబ్బ. కిందకి ఇంకా దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. వాళ్ళ పళ్ళు విరగొడతాడు ఫస్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం కొడితే 1-2 పళ్ళు రాలుతాయి, ప్రభు కొడితే
చెప్పాలి మీరు మొత్తం రాలిపోతాయి. స్తోత్రం చెప్పండి. వయసు అయిపోయి పళ్ళు ఊడిపోవడం వేరు, వయసు ఉంటుండగా పళ్ళు రాలగొట్టుకోవడం వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గమనిస్తున్నారా? దుష్టుడితో, శత్రువుతో, సాతానుడితో దేవుడే యుద్ధం 10,000 మంది వచ్చినా నీకు భయం లేదు. ఎందుకు తెలుసా? ఆయన నీకు కేడముగా ఉంటాడు. ఆయన ప్రభు అబ్రహాంతో, అబ్రహామా భయపడకము, నేనే నీకు కేడము, నేను నీకు కేడము. ఐఎమ్ యువర్ షీల్డ్. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన పోలిన వారు ఎవరు? ఆయన నీకు కేడము, కేడము. ఈ రాత్రి దేవుడే మనకు కేడము. సాతాను ఆ వల, పన్నాగాల యుద్ధము, ఆ శ్రమ మన మీద రాకుండా కేడములే కాపాడతాడు. ఇంకేం చేస్తాడు? యోధా పత్రిక ఒకటే ఉంది, ఒకే అధ్యాయం ఉంటుంది యోధా పత్రిక. అది ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 24వ వచనం చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారము యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునగాక. ఏ మాట అండి బాబు! ఆ మాట ఏంటంటే గుండెలో కడుపు నిండిపోతుందని బాబు. స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకో. కీడముగా ఏం చేశారు తెలుసా? తొట్టిల్లు పోకుండా కాపాడతాడు. తొట్టిల్లు పోకూడదు అంటే ఫాలింగ్, జారిపోవడం, పడిపోవడం. ఒకవేళ నువ్వు పడిపోతున్న పరిస్థితిలో ఆయన కీడముగా వచ్చి నిన్ను నిలబెడతాడు, కాపాడతాడు. పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా, ఇబ్బందుల్లో పడిపోకుండా నిన్ను నిలవబెడతాడు ఆయన. హల్లెలూయా. తొట్టిలో పోకుండా నిన్ను కాపాడతాడు. ఇంకా దేని నుంచి కాపాడతాడు? 91వ కీర్తన కొన్ని మాటలు. 91వ కీర్తన, హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డేంజర్. ప్రమాదం నుండి దేవుడు తప్పిస్తాడు. 91వ కీర్తన చదవండి 3 నుంచి. వేటకాని ఊరిలో నుండి, వేటకాని ఊరి. నేను చిన్నప్పుడు ఇది నాకు అర్థం కాక వేటకాని ఊరు అనుకునేవాడిని, అదొక ఊరేమో అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైనప్పుడు వేటకాని ఊరంటే ఊరి, సాతానుగాడు వేసిన ఊరి వల. ఆ వల్ల ఒకళ్ళు పడిపోయినా నీ లాగుతాడు, ఊరి తెప్పేస్తాడు. పడిపోకుండా కూడా దేవుడిని తప్పిస్తాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్, అది నాశనకరమైన తెగులు. దేవుడి కృప వల్ల దాని ప్రభావాన్ని దేవుడు తగ్గించాడు. ఇప్పుడు పిల్లరా మరి ఆ యొక్క ఇటలీలో కానీ, చైనాలో కానీ, పిల్లర అమెరికాలో కానీ, ఆ యొక్క మరి యూరోప్లో కానీ ఎంత భయంకరంగా అండి. ప్రజలు పెట్రోల్ రాలిపోయినట్టు అల్లాడిపోయారు. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను రక్షించును. చదువునా? ఆయన రెక్కలతో నిన్ను కప్పును. చదువునా? ఆయన సత్యము నీకు ఎలా ఉంటుందంట? కేడుముగా, డాలుగా ఉంటుందంట. హల్లెలూయా. ఆయన సత్యము, అందరూ అనండి. ఆయన సత్యము నీకు ఎలా ఉంటుందంట? కేడుము. ఆయన సత్యం అంటే ఏంటి? యోహాను 17:17 ఉంటుంది, నీ వాక్యమే సత్యం. 8:31 నుంచి చూస్తే ఆయన వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన తనను నమ్మిన యూదులతో 8:31 నుంచి ఉంటుంది, మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారని చెప్తూ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. యోహాను 17:17 నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, సత్యము కేడమంటే, సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యము మనకి కేడుములా ఉంటుందంట. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం కేడుముగా ఉండి ప్రతి డేంజర్ నుండి, ప్రతి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి నిన్ను కాపాడుతాడు దేవుడు. అది ఒక బుల్లెట్ వాక్యం అంటే బుల్లెట్ ప్రూఫ్లో నేను కవర్ చేస్తుందంట. ఉందా? ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉందా? మరి ఎంతమంది ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ ధరించుకున్నారు? రాజీవ్ గాంధీ పెరంబదూర్ అని చెన్నైలో ఒక ప్రాంతంలో భయంకరంగా చచ్చిపోయాడు. కారణం ఏంటంటే ఆ టైంలో నార్మల్ బట్టలు వేసుకున్నాడంట, బుల్లెట్ ప్రూఫ్ ఏం ధరించలేదంట.
బుల్లెట్ ప్రూఫ్ ధరించుంటే ఎలాగో కాపాడబడినేమో. పిల్లలు బుల్లెట్ ప్రూఫ్ మరి అది బ్రెస్ట్కి ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది, ఇక్కడ వరకు ఒక జాకెట్ లాగా ఉంటుంది అన్నమాట. చూసి హాఫ్ జాకెట్ ఎలా ఉంటుందో అలా జాకెట్ లాగా ఉంటుంది. ఏ బాంబులు కానీ ఏమి చేయలేదు మనిషిని. ఇప్పుడు దేవుని వాక్యమే నీకు బుల్లెట్ ప్రూఫ్గా ఉంటుందట. హల్లెలూయా. మరి ఎంతవరకు బుల్లెట్ ప్రూఫ్ నువ్వు ధరించుకోలేదేమో, వాక్యం సరిగ్గా చదవట్లేదేమో. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని వాక్యం చదవు. దేవుని వాక్యం ఉందండి, యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించేవాడు వాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ అని ఆశీర్వదించబడతాడు అంటాడు. ఎంతమంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారా? ఉదయం లేచినట్టే ఏదినా ఈనాడు, ఏదినా సాక్షి, మనసాక్షి లేకుండా ఉదయం లేచిన వెంటనే పిల్లరా దేవుని వాక్యం చదవకుండా ఏది చదవకూడదు. దేవుని ప్రభు ముఖం చూడకుండా ఎవరి ముఖం చూడకూడదు. ప్రభుతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకూడదు. హల్లెలూయా. పిల్లరా దేవుని వాక్యం నీ కేడెములా ఉంటుంది, అది ప్రతి డేంజర్ నుంచి నేను కాపాడుతుందట. కింద చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రాగునకైనను నీవు భయపడుకుందు. నీ పక్కన 1000 మంది పడినను, నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ ఎడం పక్క 1000 మంది, నీ కుడి పక్క 10,000 మంది వచ్చి పడిపోయిన నీ మీదకి అపాయం నీ యొద్దకు రాదు, నీకు రాదు. నువ్వు కళ్ళారా చూచుండగా 10వ వచనం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఈ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ఓ దూతలు పంపిస్తాడట. 13వ వచనం, నువ్వు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను త్రొక్కెదవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సింహములు నాగుపాములు అంటే చిన్న చిన్న పిల్ల దురాత్మలు, చిన్న చిన్న దెయ్యాలు. కొదమ సింహములు భుజంగం అంటే అది అసలు సాతానుగాడు. దురాత్మలు, చీకటి శక్తులు, అపవిత్రాత్మలు, సాతాను వాటి ఏం చేస్తావట? త్రొక్కుతావు, అనగద్రొక్కుతావు. హల్లెలూయా. నిన్ను అలా త్రొక్కింప చేస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్పదేవుడు. మన శక్తి మన బలం కాదు, మన ముందు ఆవరించి ఉన్న కీడమైన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఆపద నుంచి తప్పిస్తాడు. ప్రతి ఆపద నుంచి దేవుడు తప్పిస్తాడు. కీర్తన 57:1 నా ఆపదలన్నిటి నుంచి నువ్వు కాపాడుతావు. కెలామిటీస్ నుండి, కరువు నుండి, కాటకాల నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకో తెలుసా? అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నీకు కేడము. ఐ యామ్ యువర్ షీల్డ్ అబ్రహాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాను మీ కొరకు. కేడముగా ఉండి ఎలా కాపాడుతాడో మీకు చెప్పాను ఇప్పటివరకు. అసలు బైబిల్లో కేడము ఏంటి? ఆ కేడము పిల్లరా దేవుని వాక్యంలో వ్రాయబడింది. పిల్లరా ఆయన మనకి కేడముగా ఎలా ఉంటుంది? మనం పొందిన రక్షణే మనకి కేడంగా మారుస్తాడంటే దేవుడు. 18:35 కీర్తన 18:35 రక్షణ కేడము. నీ రక్షణ కేడమును నాకు అందించున్నావు. రక్షణ కేడము. ఎవడైతే రక్షణ పొందుతాడో పిల్లరా మరి ఆ రక్షణ వాడికి కేడములాగా మారుస్తాడట దేవుడు. కాపుదలుగా మారుస్తాడట. రక్షణ పొందావా? మారు మనసు పొందావా? ఇందాక మనం చూసుకున్న 91:4 సత్యము కేడం అంటే వాక్యమే కేడంగా మారుతుంది. ఎఫెసీ 6:16 చదవండి ఒకసారి. ఏంది మన కేడంగా మారుతుంది? ఎఫెసీ 6:16 ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకుని విశ్వాసమును డాలు, కేడన్ని డాలు అని కూడా అంటారు. విశ్వాసమును డాలు. విశ్వాసము నీకు డాలులాగా ఒక కేడెములాగా మారుతుంది. విశ్వాసము పిల్లరా ఎంత గొప్ప మాట అండి. విశ్వాసము నీకు కేడెములాగా మారుతుంది. పిల్లరా నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు అబ్రహాంతో మరి మాట్లాడుతున్నాడు. ఆ మాట చూసుకుని ప్రార్థన చేద్దాం. ఆదికాండం 15వ అధ్యాయంలో రండి. ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత
యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము భయపడిపోతున్నాడు. ఇవి జరిగిన తర్వాత పరిస్థితులు ఏం బాగలేవు అబ్రహాం జీవితంలో. చాలా అలసిపోయాడు, సొలసిపోయాడు. ప్రియులరా, బలహీనమైపోయిన పరిస్థితుల్లో ప్రభు దర్శించాడు. అందుకే బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయాల్లో ప్రభు నిన్ను బలపరుస్తాడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడివి, గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడు ఓడిపోయావో అప్పుడే దేవుడిని గెలిపిస్తాడు. భయపడద్దు. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై, భయపడద్దు, నేను నీకు కేడెమో. ఈ రాత్రి మన మెసేజ్, కేడెమై ఉన్న దేవుడు. ఈ దేవుడు నీ ముందు మరి కేడెం వలె ఆవరించి నీకు, నీ పిల్లలకి, నీ భార్యకి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ బంధువర్గానికి, నీకు కలిగిన సమస్తానికి కేడెం వలె ఉండి కాపాడి, భద్రపరిచి, ఆశీర్వదించి, దీవించి, గొప్ప బహుమానాన్ని అత్యధికంగా చేసి నేను దీవించి, అబ్రహామును దీవించినట్టుగా దేవుడిని దీవిస్తాడు. దేవుని మాట దీవించుడుగాక. కేడమైన దేవుణ్ణి మనం మరి ఆయన పాదాలు పట్టుకుందాం. కేడమైన దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాదాం. ప్రభా, మరొకసారి మీ సన్నిధికి వచ్చాను ప్రభా, మరొకసారి నాకు కేడముగా ఉండు ప్రభా. నేను మీకు అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. నువ్వు అంగీకరిస్తే, నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు అవకాశం ఇస్తే వస్తాడు నీ దగ్గరికి. అల్లిసిపోయి ఉన్నావా? జీవితం అనే పైనలో అలసిపోయావా? జీవితం అనే పోరాటంలో అలసిపోయావా? వై షుడ్ ఐ లివ్? నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటున్నావా? ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ శ్రమలు, వై ఆల్ దీస్ థింగ్స్ అని అనుకుంటున్నావా? రాత్రి భయపడద్దు. దేవుడు నీకు కేడముగా ఉండబోతున్నాడు ఈ రాత్రి. అబ్రహామును దర్శించినట్టుగా నిన్ను దర్శిస్తాడు ఈ రాత్రి. కేడమా, నా కేడమా, నీకు వందనాలు. నా శైలమా, నా దుర్గమా, రక్షణ వాగ్దానమా, కేడమా, శైలమా, నా రక్షణ వాగ్దానమా, బల శౌర్యములు నీవే దేవా. పిల్లరా, ఆయనని కేడముగా ఉండాలని ఈ రాత్రి నేను ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? పాదాలు పట్టుకుంటావా? దేవునికి సమర్పించుకుంటావా? ఆయన్ని కేడముగా ఉంటాడు. దేనికి భయపడద్దు, దేనికి భయపడదు, దేనికి భయపడదు. సాతాను ఉరులో నుండి నిన్ను విడిపిస్తాడు. మనుషులు నీ మీదకి లేచినప్పుడు, శత్రు సైన్యాలు నీ మీద పగబట్టి 10,000 మంది దండెత్తిన నీ పక్షంగా ఉంటాడు. ఎస్, కేడమైన దేవుడిని ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన పాదాలు పట్టుకుందాం. మీ కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. గాడ్ సర్వెంట్ ఇవాంజెలిన్ మీ కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరడానికి వందనాలు. ఈ రాత్రి కసంలో ప్రభా, నీ దాసుకు చెప్పినట్టుగా తండ్రి, దేవా తండ్రి, ప్రభా నాయన, నువ్వు మా కేడమునే ఉన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఎన్ని గొప్ప మాటలు చెప్పావు ప్రభా, నీకు వందనాలు అయ్యా. నీ ప్రజలు ప్రభా నాయన తండ్రి, చూస్తున్న వారందరూ నాయన లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని విని నేను ఆరాధించారు దేవా, నేను స్తుతించారు ప్రభా, నీకు వందనాలు దేవా. నీ సన్నిధికి వచ్చాం, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం దేవా, నీకు వందనాలు అయ్యా. అయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు తండ్రి. నిజముగా నువ్వు మాకు కేడమునై ఉన్నావు ప్రభా. అయ్యా, ఏ తెగులు నీ గుడారం సమీపించదని ప్రభా, నాశనకరమైన తెగులు రాకుండా దేవా అయ్యా, ఎన్ని మేలు చేసావయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా కాచి కాపాడుతున్నావు అంటే అది కేవలం నీ కృపే నాయన. లైవ్ ద్వారా ఎంత మంది వాక్యం చూస్తున్నారో తండ్రి, వారి మధ్యకి మీరు దిగిరండి ప్రభా.
అయ్యా ఈ స్థలంలో చేయబడిన ఈ స్తుతి ఆరాధన దేవ తండ్రి, అయ్యా నాయన ఎన్ని దినాలు బట్టి ప్రభా నాయన నేను ఆరాధిస్తుంటే ప్రభా నీ ప్రజలందరినీ మీరు తాకుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. అయ్యా అనేక ప్రాంతాల దేశ విదేశాల నలుమూల ప్రాంతాలు నీ వాక్యం వింటున్న నీ ప్రజలను ప్రభా మీరు తాకండి నాయన. ఏ తెగులు వారి గుడారాలు సమీపించకుండా చేయండి ప్రభా, వారి చుట్టూ నీ కావలించండి అయ్యా. అయ్యా నాయన వారిని ప్రభా నీ హస్తాల్లో దాచి ఉంచండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా నీ బిడ్డలందరినీ మీరు తాకండి, భయం లేకుండా చేయండి అయ్యా. అయ్యా నాశనకరమైన తెగులు రాకుండా ప్రతి కుటుంబం చుట్టూ నాయన నీ వెలుగును ప్రకాశింపచేయండి నాయన. సాతాను కట్టిన గోడలన్నీ కోల్చండి నాయన. అయ్యా మా శత్రు యొక్క దవడ ఎముక విరగొట్టువాడు నీవే, వాడు పళ్ళు విరగొట్టువాడు నీవే నాయన, నీకు వందనాలు. నీ పాదాల కింద సాతాను శీఘ్రంగా నలగొట్టండి ప్రభా. అయ్యా నాయన ప్రభు వెతికిన వాడు కనబడడంట ప్రభా. వాక్యం ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు మాకు ఇచ్చేవద్దండి, నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. నీ విరోధముగా ప్రభు పనిచేస్తున్న ఆ వైరస్ ఇప్పుడే యేసు నామములో నీ పరిశుద్ధ అగ్నితో కాల్చండి నాయన. హల్లెలూయా. నీ పరిశుద్ధ అగ్నితో నీ వైరస్ ని ప్రభా కాల్చండి ప్రభా, నీకు వందనాలు. బిడ్డలందరినీ కాపాడండి ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే రోగాలతో ఉన్నారో దేవా వారందరినీ స్వస్థపరచండి ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఉద్యోగాలు దయచండి ప్రభా. నీ బిడ్డలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, అయ్యా ఆర్థికంగా నలిగిపోయారో వారి ఆర్థిక పరిస్థితి అంతా మీరు మెరుగుపరచండి ప్రభా. సకల సమృద్ధి దయచండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందండి దేవా. అలాగే ప్రభా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చంటి బిడ్డల చుట్టూ మీకు కంచివేడి నాయన, నీకు వందనాలు. యవన బిడ్డల బంధకాలను యవన బిడ్డలు నాయన మీరు తిరిగి తీసుకురండి ప్రభా. తల్లిదండ్రులు చేస్తున్న కన్నీరు ఆ ప్రార్థన మీరు వినండి ప్రభా. రోషము గల దేవుడు నాయన, అయ్యా నీకు వందనాలు. ప్రతి పాపానికి నాయన ప్రభా తండ్రి నాయన నీ రక్షణతో ప్రభా పాప నుంచి విడుదల చేయండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా పాపాలన్నీ కడగండి, శుద్ధీకరించండి ప్రభా, నీకు వందనాలు. నీకు వందనాలు. ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడని చెప్తున్నావు తండ్రి ప్రభా. గ్రంథంలో 1వ అధ్యాయం నాయన అయ్యా మీరు 5, 6 వచనాల్లో ప్రభా ఏ మనుషుడు నీ ముందు నిలబడుతున్నావు తండ్రి. నిజమే నాయన, ఇంతవరకు మా ముందు ఎవడో నిలబడలేదు ప్రభా. ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. దావీదుకు తోడైన దేవా నీకు వందనాలు. మోషేకు తోడైన దేవా నీకు వందనాలు. యెహోషువకు తోడైన దేవా, మాకు తోడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందండి ప్రభా. అనేక మంది బిడ్డలు నాయన యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు ప్రభా. అయ్యా వారికి విజయము దయచేయండి నాయన, నీకు వందనాలు. అత్యధికమైన విజయము దయచేయండి. వారికి కన్నిటి నాట్యంగా మార్చండి ప్రభా. ఎంతో జ్ఞానముతో నాయన అయ్యా ప్రార్థనా పూర్వకంగా నాయన ఎగ్జామ్స్ రాశారు ప్రభా. మంచి రిజల్ట్ దయచేయండి, శ్రేష్టమైన రిజల్ట్ దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. నీ దాసును అభిషేకించండి, బలాన్ని చేకూర్చండి, అలసట రాకుండా చేయండి. నీ రాకడ వరకు నమ్మకంగా సేవ చేసే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా నాయన ప్రభా మా ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు అయ్యా మేము ఉంటున్న పట్టణాలను ప్రభా మా గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అయ్యా తండ్రి మంచి వాతావరణం దయచేయండి ప్రభా. తండ్రి నాయన నీ బిడ్డలందరూ ప్రభా నీ చల్లని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు ఈ వాక్యం విని ప్రభా ఆ వాక్యానుసారంగా అనుసరించే కృప దయచేయండి ప్రభా. సేవకులు మీరు ఆశీర్వదించండి నాయన, నీకు వందనాలు. అనేక మంది ప్రభా నీ బిడ్డలందరినీ ప్రభా ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్య నుంచి నాయన నీ బిడ్డలు విడిపించండి ప్రభా, నీకు వందనాలు. ప్రపంచ దేశాలకి శాంతి సమాధానం దయచేయండి నాయన, నీకు వందనాలు. అధికారులకి నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. సాతాను యొక్క క్రియలను యేసు నామములో లయపరచండి నాయన, నీకు వందనాలు. అయ్యా వాడి క్రియలను యేసు నామములో దూరపరచండి ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డని నాయన పేరు పేరున మీరు తాకి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ ప్రార్థన మీరు సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడుగుచు ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ లైవ్లోకి వచ్చిన వారందరికీ సమృద్ధిగా తోడయండి, కీడము వలె కాపాడి భద్రపరిచి నడిపించును గాక. ప్రైజ్ గాడ్. మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ప్రతిరోజు